మహిళల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా థరూరు మండలం కేంద్రంలో జిల్లా గ్రామీణాభివృద్ధి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి రేషన్ కార్డు పంపిణీ. అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతకే ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా వడ్డీ లేని రుణాల పంపిణీ జరుగుతోందని చెప్పారు. ఇక కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూతను అందిస్తోందని అన్నారు. ఇక మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ప్రమాద బీమా, రుణ బీమా కల్పనతో పాటు మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సులు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి, పాఠశాల నిర్వహణ, క్యాంటీన్లు, పెట్రోల్ బంకుల నిర్వహణ, స్కూల్ యూనిఫాముల తయారీ, ఇక వరిధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ పనులు మహిళలకి అప్పగిస్తూ వారికి ఉపాధిని కల్పిస్తామని తెలిపారు. ఆశీర్వదించుతారని అంటే ఒక్కొక్కరు ఓటు ద్వారా వారు గెలవాలని దేవుణ్ణి ప్రార్థన చేసినారు. వాళ్ళు ఒక్కొక్కటి చేసుకుంటూ ఈ 15 సంవత్సరాల్లో మీరు ఇచ్చిన పదవి ద్వారా నిరంతరం ప్రజలకు ఏ సమస్య లేకుండా ప్రయత్నం చేస్తూ మన నెట్టంపాడు ఎత్తిపోతల పథకం ద్వారా గతంలో మనం ఏం చేస్తుంది, మీ నెలలు వస్తే మనం ఎక్కడ ఉంటుంటిమి, మనకి కనీసం సాగునీళ్ళు లేకుండా నెట్టి మీద బుట్ట పెట్టుకొని సంకల పిల్లని వేసుకొని కర్లాటకపోతుంటిమి. జాగజాం 4 గంటలకు లేచి వరి నాట్లకి, వరి కోతలకి మనం ఎన్ని కష్టాలు పడినాం ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్కసారి ఆలోచన చేస్తే మనకు గుర్తొస్తాయి పాత కష్టాలు ఎట్లుండే. ఈరోజు ఈ 10 సంవత్సరాల్లో గద్వాల ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఏ విధంగా అభివృద్ధి చేయడానికి అవకాశాలు వచ్చినాయి. మీరు ఇచ్చిన అవకాశాల ద్వారా మనం ఈరోజు ప్రతి గ్రామంలోనే ఊర్లోనే పనులు దొరుకుతున్నాయి. గతంలో కర్ణాటక పోయే బతుకుదానం ఈరోజు కర్ణాటక వాళ్ళే వచ్చి మనతోనే బతుకు తెరువు చేస్తున్నారు. ఈరోజు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చెందింది. తాగునీళ్ళు లేకుంటే తాగునీళ్ళకి ఎంత గోసపన్నాం మీకు తెలుసు. ఈరోజు ఇంటింటికి నల్ల వచ్చింది, ప్రతి ఇంట్లో నీళ్లు తాగుతున్నాం. ఈ విధంగా అభివృద్ధి అనేది స్కూళ్ళు మంచిగా చేసుకున్నాం. మన పిల్లలు ఎవరో ఒకరో ఇద్దరో మన గ్రామాల్లో మంచి చదువు చెప్తుండ్రి. పలానోళ్ళ పిల్లగాడు పలానా స్కూల్లో చదువుతుండ్రు అంటుండ్రి. ఈరోజు అదే పరిస్థితి, ప్రతి ఇంట్లో మంచి చదువులు చదువుతున్నారు. మన పిల్లలు కూడా మంచి ఉద్యోగాలు, అంతో ఇంతో ఉద్యోగాలు వస్తున్నాయి. రకరకాలుగా మన గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. దీనికి కారణం మళ్ళీ మీరు ఇచ్చిన బలం. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. మీరు హాస్టల్స్ చూడండి, పట్టడం లేదు. స్కూల్లో పిల్లలకి చాలా మంది చదువులు చెప్తున్నారు. గతంలో చదువులు గద్వాలంటే ఒక గుర్తింపు వచ్చింది. ఈరోజు ఇక్కడ కూడా మంచి విద్య దొరుకుతుంది, మంచి స్కూళ్ళు వచ్చినాయి. అదేవిధంగా మెడికల్ కాలేజ్ వచ్చింది. గతంలో ఎవరు మెడికల్ కాలేజ్ అంటే ఎక్కడో పోతుంది.